రోజు కూడా మనకు రోజ్గార్ దివాస్ నిర్వహించినట్టు రిజిస్టర్ చూపించలేదు సార్. నెంబర్ 28 సార్, మస్టర్ సర్క్యులర్ ప్రకారం 2022-23కు సంబంధించి మస్టర్ యందు మనకు హాజరైన వారికి క్రాస్ మార్క్ రాసిన తర్వాత కింద నుండి కూడా మనకు క్రమ సంఖ్యలు రాయాలి సార్. 1, 2, 3 అని మనకు జరిగిన పనులకు ఉపయోగించిన మస్టర్ల యందు ఏ ఒక్క మస్టర్లో కూడా 1, 2, 3 సీరియల్ నెంబర్ రాయట్లేదు సార్. లేదు సార్, మనకి ఏ ఒక్క మస్టర్ కూడా రాయలేదు సార్. అవి కూడా అదే చూపిస్తారు మాస్టర్స్. లేవు సార్, ఎక్కడ లేవు సార్, లేవు సార్. మధ్యలో ఎవరైనా యాడ్ అయితే మనకి ఆ నెంబర్ దిద్దుట్లో మనకు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది సార్. నెంబర్ 29 సార్, ఈ గ్రామంలో కాంకరెంట్ సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది సార్. 12 మనకు డీసెండింగ్ ఫీల్డ్ ఛానల్ సంబంధించి పనులు చేయడం జరుగుతుంది సార్. అక్కడ మనకి 12/2/2024 నుండి 18/2/2024 వరకు మొత్తం 31 మంది డిమాండ్ పెట్టడం జరిగింది సార్. ఫీల్డ్లో మనకి 15 మంది వర్క్ చేస్తున్నారు. మనకి 12 నాడు వర్క్ స్టార్ట్ అయితే మనకు 12-13 రోజులలో మనకు సిగ్నేచర్స్ తీసుకోలేదు సార్. మనకు అటెండెన్స్ కూడా వేయలేదు. మనం వెళ్ళిన అప్పుడు మనకి మాస్టర్ రోల్ కాల్ చేసినప్పుడు మనకు 2 వ్యక్తులు ఒకరి పేరు మీద ఒకరు పనులు చేయడం గుర్తించడం జరిగింది సార్. యశోద జాబ్ కార్డ్ నెంబర్ 40013 అని లబ్ధిదారులు. అవును సార్, 2 వ్యక్తులు ఒకరి పేరు మీద ఒకరు చేస్తున్నారు. మాస్టర్లో వాళ్ళ పేరు లేదు సార్, కాకపోతే వేరే వాళ్ళే లేదు సార్, వేరే వాళ్ళు చేస్తున్నారు సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు చెప్తున్నారు సార్, కానీ మనకి ఎలాంటి ప్రూఫ్ చూపించలేదు సార్. ఫీల్డ్ మీదకి జాబ్ కార్డ్ తీసుకెళ్ళలేదు సార్. ఆ రోజు
కూలీలను డోర్ టు డోర్ విజిట్లో మనకు అడిగినప్పుడు పని చేసామని తెలపడం జరిగింది సార్. కాకపోతే ఎక్కువ మంది సంతకాలు లేకపోవడం అనేది గుర్తించాల్సిన అవసరం సార్. మస్టర్ జారీ చేయడం జరిగింది సార్. రూపాయలు మనకు 15,789 రూపాయలు. మండల స్థాయిలో జారీ చేసినప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాత మనం సిగ్నేచర్ చేసి మస్టర్ ఇష్యూ చేయాలి సార్. రెండు వర్గడీలు ఉన్నాయి మేడం ఇక్కడ. అదే ఎంబీలో మనకి 13,392 ఒకటి, 6,480 రూపాయలు ఒకటి. రెండు వర్గడీలకు సంబంధించి మనకు చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. అది మనకి 4 వీక్స్ సార్. 4 వీక్స్ సంబంధించి ఏ వీక్ కూడా ఇవ్వలేదు. 4 పాసాడాలు ఉండాలి సార్ మనకి ప్రొసీజర్ ప్రకారం. నెంబర్ 36 సార్. ఇక్కడ నర్సరీ 2022-23కి సంబంధించి పని ప్రదేశంలో నేమ్ బోర్డు పెట్టినట్టుగా 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. మన ఫీల్డ్కి వెళ్ళి నంబర్ 4 సార్. అది మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4,61,780 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు కావున సామాజిక తనిఖీ నిర్వహించలేదు సార్. కంప్లీటెడ్ సార్. ఈ గ్రామ పంచాయతీ నందు పనులు జరగలేదు కావున కాంకరెన్స్ సోషల్ ఆడిట్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 5 సార్. ఈ గ్రామ పంచాయతీ 10 వర్కడీలు మనకు 7,100 మొక్కలు నాటడం మనకు మన ఆడిట్ సమయంలో వర్కులు జరుగుతున్నాయంటే వర్కులు జరగట్లేదని తెలపడం జరిగింది సార్. మనకి నెంబర్ 5 సార్. ఈ గ్రామ పంచాయతీలో 10 వర్కడీలు మొత్తం 7,100 మొక్కలు నాటడం జరిగింది సార్. 5,326 మొక్కలు బ్రతికున్నాయి. 1,774 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు లేబర్ బడ్జెట్కి సంబంధించిన వివరాలు సార్. మనకు మిగులు బడ్జెట్ 1,20,51,51,708 రూపాయలు మిగులు బడ్జెట్ ఉంది సార్. నెంబర్ 7 సార్.
నెంబర్ 7 ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన పనుల వివరాలు సార్. నర్సరీ మనకి 2, ఎవెన్యూ ప్లాంటేషన్ 4 పనులు చేయడం జరిగింది, కమ్యూనిటీ ప్లాంటేషన్ 1. సార్ నెంబర్ 8 ఇది గ్రీవెన్స్ సార్. 100 days కంప్లీట్ అయిన కూడా పేమెంట్ అనేది చేయలేదు సార్. గత విడత సామాజిక తనిఖీలో గుర్తించిన అంశం సార్. నెంబర్ 21 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 2022-23కు సంబంధించి మొత్తం 400 మొక్కలు మనకి వాచ్ అండ్ వార్డ్ ఇవ్వడం జరిగింది సార్. ఫీల్డ్లో మనకి 308 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 92 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 77% మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. దీనికి సంబంధించి ట్యాంకర్ పేమెంట్ అనేది చేయలేదు సార్. రీప్లేస్మెంట్స్ నెంబర్ 22 సార్. కెనల్ బండ్ ప్లాంటేషన్ 2022-23 సంవత్సరంలో మొత్తం 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్లో మనకి 328 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 72 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి 6 నెలలు మనకు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ట్రిప్ షీట్ కానీ లాగ్ బుక్ కానీ ఎలాంటి రిజిస్టర్స్ అనేది నిర్వహించలేదు, కేవలం సర్వైవర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. దీన్ని కూడా మనకు టీఏ గారు కానీ ఈసీ గారు కానీ చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్ సర్వైవర్ రిజిస్టర్కి. సంబంధించి 85,453 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఈ గ్రామ పంచాయతీలో ఎక్స్పెండిచర్ 16,17,999 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 15 పనులు చేయడం జరిగింది సార్. మనిషి రాలేదు కాబట్టి అవుట్ రేట్గా అక్కడ వర్క్ లేదని మాట్లాడుతారు. ఎక్కడ కూడా మాట్లాడదు ఏ గ్రామ పంచాయతీ. మీరు ఒక నిమిషం ఏం చెప్తాను ఏంటంటే ఆయన వచ్చారు చూపించలేదు, అది ఓకే, అంతవరకు ఓకే. అంతేగాని ఆయన రాలేదు కాబట్టి అని మాట్లాడద్దు. ఒక్కొక్కరికి వినండి సార్, ఏళ్ళు పంపుకున్నారు వాళ్ళ వర్కులు చూసేటప్పుడు సరే రాలేదనేది ఓకే, రాలేదనేది తప్పే, కానీ వాళ్ళు రాలేదు కాబట్టి వర్క్ చేయలేదని అలా వర్షంలో రాశాను సార్. డోర్ టు డోర్లో కూలీని అడిగితే పనులు చేశారని తెలపడం జరిగిందని వాళ్ళు చూపించలేదని చెప్తాను. మనకి ఇష్యూలో కూడా క్లియర్గా కంక్లూజన్ చేసాం సార్. వర్క్ జరిగిందని ఇష్యూలో లాస్ట్లో రాసాము. ఇప్పుడు వర్క్ లేదని రాయలేదు అందులో, కాకపోతే ఫోటో చూపించలేదండి. వాళ్ళు 3 రోజులు 4 రోజులు ఉంటారు కదా, తర్వాత వర్కులు వాళ్ళు డిఆర్పి వాళ్ళు 3 రోజులు 4 రోజులు ఇస్తారు. చిన్నప్పుడు పొద్దున్నే వెళ్ళి ఆ 3 రోజులు అన్ని వరకు చూసేస్తారు. నెంబర్ 25 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 3 మంది హక్కుదారులకి 1/11/2022 నుండి 14/11/2022 వరకు
మొత్తం 34 రోజులు పని చేసినట్టుగా హాజరు వేయడం జరిగింది సార్. సంతకాలు లేకుండానే మనకు 8,330 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 32,62,64,974 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి పరంగా 1,04,61 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 33,65,435 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. తొమ్మిదో అంశం సార్, 4 వర్గాలకు సంబంధించి 11 మంది 56 రోజులు పనిచేసినట్టు హాజరు కలవు సార్. కానీ 100 డేస్ పూర్తి కావడం వలన పేమెంట్ అనేది చేయలేదు సార్. అటు రూపాయలు 7,766 రూపాయలు సార్. 9వ అంశం 100 డేస్ ప్రాబ్లం సార్. అవును సార్. పదో అంశం సార్, 2 వర్గాలకు సంబంధించి 23 మంది 136 రోజులు పనిచేయడం జరిగింది సార్. 100 డేస్ ప్రాబ్లం సార్. 11వ అంశం సార్, డిమాండ్ నిర్వహించారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 12వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. 13వ అంశం సార్, వారం 22వ అంశం సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. రీస్టోర్ కూడా 24వ అంశం సార్, మాస్టర్ లేదు క్రింది నుంచి పై కానీ నంబర్స్ అనేవి వేయలేదు సార్. కానీ వేయలేదు సార్. ఇరవై 25వ అంశం సార్, 2 నర్సరీలో ఏర్పాటు చేసినట్టు 64,524 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి రిజిస్టర్స్ అనేది నిర్వహించలేదు సార్. విజిట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్ అనేవి ఇవ్వలేదు సార్. షిల్ట్ అయితే 5% లెంత్ తగ్గింది కదా, లెంత్లు తేలొచ్చింది. 26వ అంశం సార్, మాస్టర్ జారీ చేయ అధికారి సంతకాలు 28,86,869 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి పరంగా 5,44,430 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 34,30,719 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 7వ 25వ అంశం సార్, ఇద్దరు హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్లు హాజరులు సంతకాలు కలవు సార్. కానీ ఇటు మాస్టర్ నందు వైట్నర్ ఉపయోగించడం జరిగింది సార్. ఒక్కరికే పెట్టాలి కరువు పని, వాళ్ళకైనా పెట్టాలి కరువు పని అంట. అదే కడుపు పనే వద్దు సార్ అంట. వికలాంగుని కరువు పని వద్దు అంటారు. ఒకరికే పెట్టా నాకు. 29వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు నాటడం జరిగింది సార్. 200 మొక్కలకు అక్టోబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు 6 నెలలు ట్యాంకర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు పని ప్రదేశానికి లెక్కించగా 163 మొక్కలు కలవు సార్. 73 మొక్కలు లేవు సార్. పనికి సంబంధించి ట్రిప్ షీట్స్, లాంగ్ బుక్ అనేది నిర్వహించలేదు సార్. ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది సార్.
పిఆర్ సార్ పంచాయతీరాజ్ సంబంధించి రికార్డు చేయడంగా ఆడిట్ నిర్వహించలేదు సార్. సింగరెడ్డిపాలెం జీబీ రిపోర్ట్ సార్. ఈ గ్రామ పంచాయతీ మొత్తం 21 పనులు చేయడం జరిగింది సార్. కూలీల వేతనాలుగా 40,10,631 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి పరంగా 80,187 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 40,818 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 7వ అంశం పనుల వివరాలు సార్. 8వ అంశం సార్, కొత్త జాబ్ కార్డు కోసం ఒక కుటుంబం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఎనిమిదవ అంశం సార్, అవును సార్, ఓకే సార్. 9వ అంశం సార్, మామిడి వెంకన్న సన్నఫ్ లచ్చయ్య జాబ్ కార్డ్ నెంబర్ 1008 అనే హక్కుదారుడు ఉపాధి పనులు చేయడం జరుగుతుంది సార్. అతని అకౌంట్లో డబ్బులు రాకుండా తన భార్య అయిన మామిడి వెంకటమ్మ అకౌంట్లో డబ్బులు రావడం జరుగుతుందని తెలపడం జరిగింది సార్. డబ్బులు వస్తున్నాయి అట్లా పెడితే అది ఏంటిదన్నా ఆల్రెడీ ఇదే ఆద్య వెంకన్నకు డిమాండ్ చేసి రెండు మిక్స్ అయిపోయింది వల్కి అన్న అవి డిలీట్ చేసి కొత్త వల్కి అదే ఓకే ఆరంటో పోయింది 6 గంటలకి రాకపోయి
నేను చెప్పినాక పనికి రావద్దు. పదో అంశం సార్, దాసరి నాగరాజు, జాబ్ కార్డ్ నెంబర్ 10033. 6 రోజులు పని చేయడం జరిగింది సార్. నో నేమ్ ఇన్ గ్రూప్ అని రాయడం వల్ల 6 రోజులకు గాను 846 రూపాయలు పని చేసి నష్టపోవడం జరిగింది సార్, గత విడతకు సంబంధించి. అవును సార్. అది గ్రామ సభలో తెలిపింది సార్. అంటే ఈ రాజు అనే ఆయనకు మళ్ళీ పేరు యాడ్ చేయాలి. మా భర్త బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. అంటే ఇప్పుడు అంటే అబ్బాయికి ఎదురుగా వీళ్ళ అమ్మగారిది యాడ్ చేస్తారు. అవును సార్, అట్లా వీళ్ళు పాప సార్ అదే అయ్యింది పడలేదు. ఆయన బ్యాక్ ఆయన అకౌంట్ బ్యాక్ అయింది. నెంబర్ లాల్లో మిస్టింగ్ చేస్తారు. మాకు చదవచ్చు, మేము చదువుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చినట్టు నాకు కూడా వస్తుంది. నేను వర్క్ చేసా, నాకు ప్రాబ్లం భవిష్యత్తులో ఇట్లాంటివి రావద్దు. అంటే మీ దగ్గర కొంచెం ఆధారీ తక్కువ ఉందండి. ఆధారీ బాగుంది. నిర్లక్ష్యం కావాలి. అక్కడ లేవు రికార్డు తీసుకుంటారు, అక్కడ లేవు. మళ్ళీ అక్కడ ఒక రకమైన పదకొండవ అంశం సార్, గత విడతకు సంబంధించి 11 మంది హక్కుదారులు 60 రోజులు పనిచేయడం కానీ సార్ 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది చేయలేదు సార్. అటు పేమెంట్ 10,232 రూపాయలు సార్. వెంటనే ఇది డిమాండ్ పెట్టి ఏదో అప్పుడే ఫీజ్ చేసుకుని ఇక్కడ దాకా రాదు కదా. మీకేమి ఉండదా? అవి కూడా పాప సార్ మేము వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది సార్. రాళ్ళు కొత్తలు కాదు కదా, అది పాత ఊరు లేకుండా లేదు కదా. అంశం నెంబర్ 23 సార్. ఇక్కడ ఉపయోగించిన మస్టర్ నందు వైట్నర్ అనేది ఉపయోగించడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా కూలీలకు అవగాహన లేని కారణంగా సంతకాలపైన వైట్నర్ చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. ఒకటే మేడం, 24 రోజులకు సంబంధించి. అది రికార్డు కాబట్టి ఖచ్చితంగా చూసి రాయాల్సిందే మేడం. వైట్నర్ యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ అంశం నెంబర్ 24 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 4 వర్గాల యందు 5 మంది హక్కుదారులు 10 రోజులు పనిచేసినట్టు మస్టర్ల యందు హాజరు సంతకాలు కలవు. కానీ పనిచేసిన కాలంలో ఏడం రాయడం వల్ల హక్కుదారులు 9 రోజులు పనిచేసి 1,496 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా మేడ్ను పెట్టుకోవడం జరిగింది. హాజర్లపైన అవగాహన లేని కారణంగా తప్పు జరిగిందని తెలిపారు సార్. ఇక నుండి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని గ్రామ సభలో పిఎస్ గారు తెలిపారు.
కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు 5 రోజులకు రాలేదు 2 రోజులకు రాలేదు కరెక్టే. క్వాంటిటీ అనేది మారదు కదా, క్వాంటిటీ క్వాంటిటీ వేస్తారు. 5 రోజులు పంచారు, 9 రోజులు పంచారు, టెక్నికల్గా రాదు. అంశం నెంబర్ 25 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 4 మంది హక్కుదారులు 15 రోజుల చొప్పున అంశం నెంబర్ 25 సార్. ఇక్కడ 15 రోజులు పనిచేస్తే పనిచేసిన మొత్తం కాలంలో 22 అని రాయడం వల్ల హక్కుదారులు ఏ రోజులు పనిచేయకున్నా కానీ 1026 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఇందాక లాస్ట్ ఇయర్ సార్, ఇప్పుడు ఎక్సెస్ పేమెంట్స్. అంశం నెంబర్ 25 సార్. అంశం నెంబర్ ఎక్సెస్ పేమెంట్ కార్డ్ సార్. అంశం నెంబర్ 30 సార్. గ్రామ పంచాయతీ నందు 2 వర్గాలకు సంబంధించి నర్సరీలో సార్. అంశం నెంబర్ 8. ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన పనులకు సంబంధించి మనకు ఉపాధి హామీ వేతనాలు ఇచ్చు బీపీఎం అయిన నెమ్మని సాంబయ్య గారు దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన సమాచారం ఇవ్వకుండా దుర్భాషలాడడం జరుగుతుంది సార్. అలాగే పేమెంట్ ఇవ్వమని అడిగినప్పుడు పేమెంట్ పడలేదు, తర్వాత రాండి అని చెప్పడం జరుగుతుంది సార్. ఇట్టి సమస్యపై పరిష్కరించగలని తనిఖీ బృందం వారికి గ్రామ సభలో ఫిర్యాదు చేయడం జరిగింది సార్.
హక్కుదారుల సంతకాలు తీసుకోవాలి సార్. ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది మీటింగ్ ఏర్పాటు చేయడం లేదు, అలాగే రిజిస్టర్ కూడా నమోదు చేయనట్టు గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా ఇప్పటి వరకు రోజ్గార్ దివాస్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు, ఇక్కడ నుండి నిర్వహిస్తామని తెలపడం జరిగింది సార్. గ్రామ సభ్యులు ఇది కూడా చేయాల్సిందే. షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఉంటుంది? మరి నువ్వన్నా చెప్పి పెట్టి ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి బాధ్యత. అంశం నెంబర్ 22 సార్. ఇక్కడ చేశారా? అంశం నెంబర్ 23 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు వనజమ్మ సార్. ఇక్కడ 6 రోజులు పనిచేసినట్టు మస్టర్లందు హాజరు వేయడం జరిగింది, కానీ ఇటు కూలికి సంబంధించి నెక్స్ట్ ఈ గ్రామ పంచాయతీ నందు పనులకు ఉపయోగించిన ఎంబుక్ల యందు పాస్ ఆర్డర్ పైన సిఓ మరియు ఏపీఓ ఉపయోగాల సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. లేరా? సినిమా గురించి ఆలోచిస్తున్నారు. మరి మీరు అడుగుతుంటే ఏదో చెప్పాలి కదా, చేస్తామో చేయము, ఉద్యోగం మానేస్తామని చెప్పాలి కదా. మరి ఏంటి అంటే అట్లా చదువుతారు. ఇద్దరు ఉన్నారు, ఆయన కూడా అంతే ఉన్నారు. అంశం నెంబర్ 21 సార్. ఇక్కడ బృహత్ పల్ల ప్రకృతి వనంలో 4,000 మొక్కలు పెట్టించడం జరిగింది. ఫీల్డ్లో 3,820 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 80 మొక్కలు చనిపోవడం జరిగింది. ప్లాంటేషన్ 90% ఉన్నాయి సార్. రాళ్ళు ఉన్న చోట కూడా మొక్కలు వేసాం. రెండు పీపీలు లేదు. బాగానే ఉంటుంది. అంశం నెంబర్ 22 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 100 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఫీల్డ్లో 30 మొక్కల్ని, మిగతా 80 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ప్లాంటేషన్ 30% ఉంది సార్. పిఎస్ గారు ఇక్కడ నుండి పాస్ ఆర్డర్ వేస్తామని తెలపడం జరిగింది. లాస్ట్లో సార్ నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించిన రికార్డ్స్ ఇవ్వనందున సామాజికత నిర్వహించలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఎంత సార్? థ్యాంక్ యూ.
ముర్సకొండ తాండా గ్రామ పంచాయతీ సమాచారం సార్. లాస్ట్ 8th ఇష్యూ సార్. లాస్ట్ ఇయర్ 100 days ఇష్యూ సార్. 7 మంది హక్కుదారులకు 38 రోజులు పనిచేయడం జరిగింది, కానీ 100 days పూర్తి కావడం వలన నెక్స్ట్ 29 సార్. ఉపేందర్ జాబ్ కార్డ్ నంబర్ 10461 అన్న హక్కుదారుడు 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో ఉంది, కానీ మాస్టర్ ముగించిన తర్వాత హాజరు వేసుకోవడం జరిగింది సార్. గ్రామసభలో ఉన్న ప్రజావేదిలోపు యాడింగ్ చేపిస్తామని ఎఫ్ఏపిఎస్ గారు తెలిపారు. నేమ్ యాడింగ్ సార్. వెంకన్న, సతీష్, రవికుమార్. నెక్స్ట్ 20 అంశం సార్. ఈ గత విడతలో ప్రశ్న అధికారి పేమెంట్ చేయమని రాసినప్పుడు కూడా పేమెంట్ చేయదు, 100 days సంబంధించి సార్. నెక్స్ట్ సార్ 21 అంశం సార్. రోజ్గార్ 21 అంశం సార్. రోజ్గార్ దివసం నిర్వహించాలి, కానీ 2022-23 ఆర్థిక సంవత్సరం రిజిస్టర్ కూడా నమోదు చేయలేదు. ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. నెక్స్ట్ సార్ 33 అంశం సార్. పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. రోజు నుంచి రికార్డు ఇవ్వలేదు, సామాజిక దాంట్లో నిర్వహించలేదు సార్. రాష్ట్రంలో కూడా పేమెంట్ చేయలేదు, 10,180 రూపాయలు సార్. ఈరోజు సార్ అంశం. నెక్స్ట్ 21 అంశం సార్. మనకు రోజ్గార్ దివస్ అనేది నిర్వహించాలి, కానీ దీనికి సంబంధించి రోజు రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. 22-23 ఆర్థిక సంవత్సరం. ఇరవై 22 అంశం సార్. ఇరవై 23 అంశం సార్. ఈ ఎంబుక్లో పాస్ ఆర్డర్ వేయడం జరిగింది, కానీ ఏపీఓ గారు సంతకాలు లేకుండానే 21,08,679 పేమెంట్ చేశారు సార్. తెలంగాణ సార్. ఈ 2 వర్గాలకు సంబంధించి వివిధ వర్క్లో 4 మంది హక్కుదారులు 16 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ ఉంది, కానీ సంతకాలు లేకుండా 16 రోజులు గాను 2,688 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
నెక్స్ట్ సార్ 20వ అంశం సార్, ఈ నర్సరీ సంబంధించి 2 వర్క్ డేలందు 22-22వ సంవత్సరం రికార్డ్ తేదీ మనకు సర్వే రిజిస్టర్ మరియు నిర్వహించలేదు, క్యాష్ బుక్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. మీరు 20వ అంశం సార్, ఈ కౌంటింగ్ ప్లాంటేషన్ 150 మొక్కలు నాటారు, ఫీల్డ్ ఏమో 15 మొక్కలు బతికినాయి, మిగతా 135 మొక్కలు చంపడానికి రిప్లేస్మెంట్ చేపిస్తారని పిఎస్ గారు తెలిపారు. ప్లాంటేషన్ సంబంధించి రిప్లేస్మెంట్ చేపిస్తామన్నారు సార్. 33 సార్, 32 వరకు సేమ్ సార్. కూడా అంతే సేమ్ సార్. 33 అంశం సార్, వర్క్ నేమ్ వచ్చేసి టీకేపీ సార్, మనకు తేడా రాజధాని సార్ 2.6 అనగా 158 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఖోఖో పోల్స్ ప్రవేశం కనిపించడం లేదు సార్. ఇటీ విషయం ఆర్చిమన్ కాలం నెక్స్ట్ సార్ 34 అంశం సార్, వివిధ వర్క్ ఐడీలో 4 మంది అక్కదారులు 5 రోజులు పనిచేసినటువంటి కానీ మాస్టర్ ముగించిన తర్వాత మరలా హాజరు వేసుకోవడం 5 రోజులు గాను 653 రూపాయలు పేమెంట్ చేయడం ఉంది అదనంగా. పిఆర్ సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్, సామాజిక నిర్వహించలేదు. సార్ ఇక్కడ పిఎస్ నా గ్రామస్థానం సార్, మొక్కలు రిజిస్టర్ మరియు క్యాష్ బుక్ బుక్ ఇరవై అంశం సార్. ఇరవై అంశం సార్, ఈ అవెన్యూ ప్లాంటేషన్ 6 వర్గాలకు సంబంధించి 2177 మొక్కలు ఉన్నాయి సార్. ఈ నాటిన మొక్కలు సార్, బతికిన మొక్కలు 154 మొక్కలు ఉన్నాయి సార్. 2023 మొక్కలు ఉన్నాయి సార్, 154 మొక్కలు చనిపోయి. దీనికి కూడా వాచ్ అండ్ వార్డు ట్యాంకర్ పేమెంట్ అయింది సార్, ఏప్రిల్ 2022 నుండి సెప్టెంబర్ వరకు. 25 సార్, రిప్లేస్మెంట్ చేపిస్తామన్నారు సార్. వాళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్.
నెక్స్ట్ సార్ 30 అంశం సార్. ఇందులో 4 మంది హక్కుదారులు వివిధ వర్కౌట్లు 10 రోజులు పనిచేసినగా ఉంది. కానీ ముగించిన తర్వాత మరలా హాజరు వేసుకోవడం వలన 12 రోజులు గాను 1760 రూపాయలు పేమెంట్ చేయడం సార్. అదనంగా 1760 రూపాయలు పేమెంట్ చేయడం సార్. ఇంకా గ్రామసభ విన్న అమ్మేట అవగాహన లేదు దిద్దడం జరిగిందని ఎఫ్ఏపిఎస్ గ్రామసభ తెలిపారు సార్. నెక్స్ట్ సార్ 31 సార్ క్యాటివ్ సెట్ సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేదు సార్. ఏళ్ళలో చూపెట్టాలి సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. అంటే మేడం 1 డే అయితే ఓకే కానీ 4 డేస్కి 4 డేస్ అయితే యాక్షన్ తీసి అవును సార్. ఇష్యూ నెంబర్ 30 సార్. పిఆర్ రికార్డ్. ధర్మాపురం సార్. ఇంట్లో క్వాంటిటీ రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. మాస్టర్ నందు ఫర్ డే వేజ్ రాయాల్సిందిగా టీఏ గారు రాయలేదు సార్. ఫర్ డే వేజ్ అంటే ఒక రోజు వేతనం ఎంత అని చెప్పేసి రాయలేదు సార్ మాస్టర్. అది రాయలేదు సార్ మాస్టర్. ఇష్యూ నెంబర్ 27 సార్. అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్కర్లో 2400 మొక్కలు నాటడం జరిగింది సార్. 1890 మొక్కలు బతుకున్నాయి. 510 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. కెనాల్ బ్యాండ్కి సంబంధించి 3 వర్కర్లో 1200 మొక్కలు నాటారు సార్. 620 మొక్కలు ఉన్నాయి. 580 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. కెనాల్ బండ్కి సంబంధించి 1290 మొక్కలు నాటారు సార్. ఫీల్డ్లో ఎలాంటి మొక్కలు లేవు సార్. అస్సలు లేవు సార్. ఫొటోస్ చూపించారు సార్. మనము కెనాల్ బండ్ సైడ్ ఎస్ఆర్ఎఫ్టీ వాళ్ళు ల్యాండ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే మనం మల్టీ రోడ్స్ కోసం 3 కానీ 4 రోడ్స్ కోసం పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి మొక్కలు పెట్టి నాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెట్టేసి వాళ్ళు ల్యాండ్. ఇష్యూ నెంబర్ 29 సార్. కెనాల్ బండ్ ప్లాంటేషన్. పేజ్ నెంబర్ 32 సార్. అక్కడ ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ పొలం చేసినదే తహసీల్దార్ ఇట్లా వచ్చి పెట్టేసి చేశాము. మళ్ళీ వాళ్ళు ఏం చేసి అక్కడ వరకు మళ్ళీ చేసుకున్నారు. తెలుసుకుని చేయాలి అట్లా అంటే ఇష్యూ నెంబర్ 30 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 900 మొక్కలు అటు సార్. 300 మొక్కలు ఉన్నాయి. 557 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 31 సార్, ఆదివారం రోజు పనిచేసినంతగా అటెండెన్స్ వేజ్ చేయండి. ఇష్యూ నెంబర్ 32 సార్, ఎంబుక్ నుండి పాస్ ఆర్డర్ వేయడం జరిగింది. ఏపీ వారి సంతకాలు లేవు సార్, ఏ ఒక్క ఎంబుక్ లేదు సార్. గారు మీ ల్యాబ్స్ బాగుందండి, ఏ పంచాయతీలో కూడా చక్కగా లేదు. మీరు చెప్పడం కాదు, మీ మీద మీరు చాలా శుభాలు. ఇష్యూ నెంబర్ 33 సార్, అవును సార్. ఇష్యూ నెంబర్ 33 సార్, పాస్ ఆర్డర్ వేసారు కానీ పాస్ ఆర్డర్ వేయడం జరిగింది కానీ సార్ ఒక్కరి సంతకం కూడా లేదు సార్. సిఓ, ఏపీఓ, పిఓ అమౌంట్ వేరే మండలాల్లో ఒక్కొక్క ఆపరేటరే ఉంటారు. ఇదేనా వాచన్ వార్డ్ ఉండాలి. ఎవరో పెనాల్టీ వేయకపోతే మీరు నెక్స్ట్ టైం కూడా అడిగితే నాకు ఏపీఓ ప్రాబ్లం, ఈసీ ప్రాబ్లం అంటే నన్ను అడిగితే నాకు వీళ్ళందరూ ప్రాబ్లం అని చెప్తారు. జడ్జానా సిస్టమ్ పెట్టారు, హైరార్కీ ఉంటుంది, కిందోడి మీద తోసేయడం అంటే వెయిట్ ప్రాబ్లం ఎందుకు లేట్ వచ్చి దిగ్గులు యాక్సెస్ ఎట్లా పోయింది, అటెండెన్స్ పోయింది, ఓకే ద్వారా అవును మేడం చూసాను. ఇప్పుడు వీళ్ళ కనీసం ఇష్యూ కూడా ప్రిపేర్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి ఏంటి తేరా దీంతో గ్రామ సమాచారం ఇచ్చింది. దూపాడు ఇష్యూ నెంబర్ 22 సార్, ఒక వర్క్ ఐడిలో 6 మంది హక్కుదారులు 36 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ నందు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేసేస్తారు. ఫీడర్ ఛానల్ సార్, సంతకాలు లేకుండా సార్.
ఇష్యూ నెంబర్ 23 సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. 4 వర్క్ ఐడీలలో 12 మంది హక్కుదారులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు హాజరులు సంతకాలు కలవు కానీ మొత్తం డేస్ కాలంలో తగ్గించి రాయడం వల్ల నష్టపోవడం జరిగింది సార్. డేస్ టోటల్ కాలమ్స్లలో డేస్ అనేది తగ్గించి వేసారు. ఎట్లా పనిపోతారు నిజంగా మనకి దానికి శానిటైజర్ పనిచేయాలి వాళ్ళ బ్రదర్నే పనికి వెళ్ళమనండి ఎందుకు చెప్తారు. కాదండి ఇది ఎప్పుడో 19/2020 అంటే లాస్ట్ ఇయర్ మేలే పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కాదు ఎవరికి లెటర్ పెట్టాలి ఎవరు చేయాలి సార్? ఒకప్పుడు ఆధార్ అకౌంట్ బేస్డ్ పేమెంట్ ఉండే సార్, ఇప్పుడు వాళ్ళ అకౌంట్కి ఆధార్ లింక్ చేయించుకుంటే వచ్చేస్తున్నాయి సార్. మరి ఎవరు మీద పీడీ చేస్తారు పేరు ముగ్గురు ఉన్నారు సార్. బాబు పీడీ చేస్తారు మరేంటి మరి నాకు పీడీ చేస్తారు నాకు మీరు చేయాలా మీరే కదా చేయాలి అంటే సిఆర్డీలో ఒకటి పెట్టేశారు సార్ డిఆర్పీ గారు. ఫాలో చేయాలి దాదాపు సంవత్సరాలు ఫాలో చేసుకోవాలి. పెట్టలేదు మీరు ఫాలో చేస్తారా డిఆర్పీని? అది మీ జీతం పడలేదని ఫాలో చేస్తారు కదండి. కానీ నా జీతం పడలేదు 2 రోజులు చేస్తారు కదా సార్. బేసిక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపాధి పనులు చేయలేదు సార్. 2024 నుంచి ఖర్చు చెప్తారా మరి అది ఇక్కడే చేయండి సార్. ఇక్కడే కదా ఎదురు గారు చూడండి. సార్ 20 సార్. ఎంబుక్ల పిఏ గారు ప్రీ మెజర్మెంట్ పొడవు వెడల్పులు మాత్రమే కట్ చేయడం జరిగింది సార్. ఎలాంటి పాయింట్లు అనేది రావడం లేదు సార్. ఇరవై 21 సార్ జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 366 మొక్కలు కలవు సార్. 34 మొక్కలు లేవని గుర్తించడం జరిగింది సార్. సార్ 22 సార్. సేమ్ సార్. సార్ 29 సార్. ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి పోజాన్ హక్కుదారుడు పని చేయకుండానే 6 రోజులకు 744 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అవును సార్. మాస్టర్లో పేరు ఉంది కానీ సార్ టోటల్ యాబ్సెంట్ ఉంది, అయినా కానీ పేమెంట్. అవును సార్.
పిఆర్ నాట్ గివెన్ సార్. రోజుగా లేదు సార్, రిజిస్టర్ నిర్వహించలేదు సార్. కింద మాస్టర్లో కింద మాస్టర్లో కింద నుంచి పైకి అంకెలు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 2 వరకడీలు 800 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 438 మొక్కలు పెట్టుకున్నాయి సార్. 368 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ మొక్కలకు ఏప్రిల్ టు సెప్టెంబర్ ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. పాసాల పైన ఏపీఓ గారు సిఓ గారు ఎంపీఓ సార్ సిగ్నేచర్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 3,60,000 తేడా ఛానల్ సార్. తేడా కావాలి ఎంపీడీ గారు సాయంత్రం పూట వచ్చి ఎన్ని కాదండి డబ్బులు అయితే ఇవ్వలేదు కదా ఎంక్వైరీ చేయండి మీరు అందరూ కూడా ప్రాపర్గా రిపోర్ట్ ఇవ్వండి.
సిలబస్ అంటాము రాసుకోండి నా పేరు సరే అయిపోయింది పేమెంట్ రాలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ పాత జీతం వస్తేనే కొత్త జీతం అన్నారు మీరు కూడా అట్లా 6 నెలలు అంటే ఇప్పుడు టెక్నికాలిటీ డిస్కస్ మీటింగ్లో కూడా డిస్కస్ చేస్తాం అర్థమైందండి 6 నెలలకు వస్తుంది అంటే అప్పుడు ఇందాక మాట్లాడుకుంటాం 6 నెలల తర్వాత జనవరి చేసి జనవరి ఎప్పుడు వస్తుంది మళ్ళీ 6 మంత్స్ 1 ఇయర్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత లాస్ట్ ఫిబ్రవరి చేయాలి ఈ సంవత్సరం కాదు అట్లా చేసుకుంటే ఈ జన్మ మళ్ళీ అన్నీ రాస్తారు ఇప్పుడు దాకా పేమెంట్ కాదని ఇంకో పేరు అది పడతలేదు అంటే డిస్కస్ చేయండి పేమెంట్ రెగ్యులర్గా పడితే రాదు ఇదేనా అదే సార్ రిప్లేస్ పేమెంట్ 24 సార్ ఇది రోజుగా దివాస నిర్వహించలేదు సార్ దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా నిర్వహించలేదు మరి మాటలతో కంప్యూటర్ చేస్తారు సార్ ఇది ఉస్మానియా పట్టుదారు ఒకరోజు పని చేసినట్టు మాట్లాడారు ట్రైనింగ్ 4 రోజులు చేయడం వల్ల 3 రోజులకు గాను 270 ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది 270 చెప్పాలి ఆయనకే రాసు నెలలు కష్టపడితే వాళ్ళు తర్వాత పెద్దగా మాస్టర్ జనరేట్ కానీ
వీళ్ళే వాళ్ళ పైసలు పోలేదా ఎందుకంటే మాట్లాడలేదు చెప్పండి సమాధానం ఏంటి? 2022 నుంచి మధ్యలో సోషల్ ఆడిట్ కూడా అయింది. ఎప్పుడో మాట్లాడేది ప్రాపర్గా లేదు చెప్పాను. అంటే వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు అడిగితే చెప్పారా డబ్బులు పట్టలేదని మీతో మాట్లాడరా మోగోళ్ళ మరి షోగా చూడండి. నాన్సెన్స్ మాట్లాడు. నువ్వు వచ్చి కూడా 1 year అయింది కదా, 1 year అయింది కదా జాయిన్ అయ్యి 1 year అయిందా? లేకపోతే సో 21 సార్ ఇది రోజుగా నివాసానికి నిర్వహించడం చేస్తాం. దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా నిర్వహించాలి. నష్టపోవడం జరిగింది. థర్టీ కూడా సేమ్ సార్, 34 కూడా సేమ్. ఎవరికైనా ఆదివారం ఉన్నాయా? 27 కూడా సేమ్ సార్. ఇది 20 ఇయర్స్ సార్. 10 రోజులు పని చేసినట్టు మార్చి హాజరు సంతకాలు కలవుతాయని 12 రోజులకు రిటర్న్ చేయడం వల్ల 2 రోజులకు గాను 254 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఎక్సెస్ పేమెంట్ చూడండి ఒకసారి అది టోటల్ చేసేనా? టోటల్ ఆదివారం వచ్చినట్టు ఈ కంపెనీలో టోటల్ చేసిన 0 ఉంది సార్.
మీరు కూడా మొత్తం మీ బాధ్యత లేదని చెప్పారు. అది మీరు చూసుకుని చెప్పాలి. ఇంతకుముందు చెప్పేవాళ్ళు నాగార్జున చెప్పేవాళ్ళు ఎన్ఐసి ఓకే చూసుకోవాలి కదా, అసలేం చూసుకోకుండా మొత్తం వాళ్ళు ఒక్క 1 వీక్ సార్ అన్ని చేయదల్లా నమోదు చేస్తామని పిఎస్లో గ్రామ తెలిపారు సార్. సంపూర్ణ నిర్వహించింది సార్. ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్షాల యందు అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గాల యందు 1180 మొక్కలు పెట్టించడం జరిగింది. వీళ్ళు 1037 మొక్కలను మిగతా 156 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో చర్చించగా పశువులు అధికంగా తిరగడం వల్ల మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ మొక్కలు రిప్లేస్మెంట్ చేస్తామని తెలిపారు.